పెళ్లి చూపుల్లో అబ్బాయి మంచివాడా కాదా అని చూడలేదు ఆ తండ్రి. ఎందుకంటే అతను మంచివాడని మొదటి 5 నిమిషాల్లోనే అర్థమైపోయింది. కానీ ఒక తండ్రిగా అతని మనసులో మరో భయం ఉంది. హైదరాబాదు, ఆదివారం ఉదయం శంకర్ తన కూతురు మేఘనతో కలిసి పెళ్లి చూపులకు బయలుదేరాడు. మేఘన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, శంకర్ రిటైర్డ్ టీచర్. అబ్బాయి పేరు కార్తీక్, జీతము 45,000 రూపాయలు. అద్దె ఇంట్లో ఉంటాడు. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి గృహిణి. పెళ్లి చూపులు బాగానే జరిగాయి. కార్తీక్ మాట్లాడే తీరు శంకర్కు నచ్చింది. వినయం ఉంది, గౌరవం ఉంది, బాధ్యత కనిపించింది. ఇంటికి వస్తుండగా మేఘన అడిగింది, నాన్న అబ్బాయి ఎలా అనిపించాడు? శంకర్ కాసేపు మౌనంగా ఉన్నాడు. మంచి అబ్బాయమ్మా అన్నాడు. అయితే ఒప్పుకుందామా? శంకర్ కిటికీ బయటకు చూస్తూ ఉండిపోయాడు. ఏమైంది నాన్న? నాకు ఒక భయం వేస్తుందమ్మా. ఏ భయం? ఈరోజు జీతం 45,000, అద్దె ఇల్లు ఇంకా సెట్ కాలేదు. రేపు పిల్లలు పుడతారు, ఖర్చులు పెరుగుతాయి, మీ ఇద్దరూ కష్టపడాల్సి వస్తుంది. మేఘన నిశ్శబ్దంగా విన్నది. నాన్న, నువ్వు అబ్బాయి మంచివాడని అంటున్నావు, మళ్ళీ వద్దు అంటున్నావు. అసలు కారణం ఏంటి? శంకర్ మెల్లగా నవ్వాడు. నేను కోటీశ్వరుణ్ణి వెతకడం లేదమ్మా, కానీ నా కూతురు నెలాఖరున డబ్బుల కోసం ఏడవకూడదని కోరుకుంటున్నాను. ఆ మాట విన్నాక మేఘన తలదించుకుంది. ఎందుకంటే ఆ మాటలో ప్రేమ ఉంది, దురాశ లేదు. మరుసటి రోజు శంకర్ కార్తీక్ని ఒంటరిగా కలిశాడు. బాబు, నిన్ను ఒక ప్రశ్న అడగనా? అడగండి సార్. 5 ఏళ్ల తర్వాత నిన్ను నువ్వు ఎక్కడ చూసుకుంటున్నావు? కార్తీక్ వెంటనే జవాబు చెప్పలేదు. సార్, నిజం చెబుతాను. ప్రస్తుతం నా పరిస్థితి గొప్పది కాదు, కానీ ఇదే పరిస్థితిలో ఉండాలని కూడా అనుకోవడం లేదు. అంటే రాత్రిళ్ళు కోర్సులు నేర్చుకుంటున్నాను, జాబ్ మారడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఇంటి కోసం సేవింగ్స్ మొదలుపెట్టాను. నా పిల్లలు అద్దె ఇంట్లో పెరగకూడదనేది నా కల. శంకర్ నిశ్శబ్దంగా విన్నాడు. కార్తీక్ మళ్ళీ అన్నాడు, సార్, మీ కూతురికి ఈరోజు పెద్ద జీవితం ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆమెను రేపు మంచి జీవితానికి తీసుకెళ్ళడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. ఆ రాత్రి శంకర్ నిద్రపోలేదు. ఒకవైపు తండ్రి మనసు, ఇంకా బాగా సెటిల్ అయిన అబ్బాయి దొరకొచ్చు వెతికితే. మరోవైపు కార్తీక్ మాటలు. ఉదయం మేఘన దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, చెప్పు నాన్న, నాకు కోటీశ్వరుడైన అల్లుడు అవసరం లేదు. మేఘన ఆశ్చర్యంగా చూసింది. శంకర్ చిరునవ్వు నవ్వాడు. కానీ ఆగిపోయిన మనిషి కూడా అవసరం లేదు, ముందుకు నడుస్తున్న మనిషి చాలు అన్నాడు. ఆ రోజు సంబంధం కుదిరింది. డబ్బు గెలవలేదు, గుణం ఒక్కటే గెలవలేదు. భవిష్యత్తు కోసం కష్టపడే మనస్తత్వం గెలిచింది. ప్రతి తండ్రి తన కూతురు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ప్రతి అబ్బాయి తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని కోరుకుంటాడు. పెళ్ళి అనేది ఇద్దరి భయాలు, ఆశలు కలిసే చోటే మొదలవుతుంది. మీరేమంటారు? కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో.